అందరికీ నమస్తే అండి. కాకినాడ జిల్లాకు చెందిన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ షాదిక్ ఖాన్ నిన్న పోలీసులకు చిక్కాడు. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన తప్పించుకున్నాడు. అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు అతని కుటుంబంతో సహా ఆగస్టు 16వ తేదీన గోదావరిలో దూకారు. సో ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే దీనిలో అనేక కోణాలు ఉన్నాయి. సో నూకరాజు గారి అల్లుడు జగదేశ్వర్ రెడ్డిని ఈ షేక్ షాదిక్ ఖాన్ ఒక పాయిజన్ ఇంజెక్షన్ చేసి చంపేయడం, ఆ తర్వాత జగదేశ్వర్ రెడ్డి భార్య అంటే నూకరాజు కుమార్తె సౌజన్యాన్ని లోబరుచుకోవడం, ఆమెను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, బలవంతంగా మతం మార్పిడికి ప్రయత్నించడం. సో ఇలా చాలా కోణాలు ఉన్నాయన్నమాట. ఇందులో పోలీసులు ఇప్పుడు ఇక మీదట అసలైన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఆ షేక్ షాదిక్ ఖాన్ పోలీసులకు చిక్కాడు కాబట్టి ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దీనిలో ఏమైనా కుట్ర కోణం, మతపరమైన విద్వేషం ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెను మతం మారమని ఇతను బలవంతం చేసినట్టుగా ఆమె రాసిన లెటర్లు కారులో దొరికాయి. సో ఇతను మతపరమైన ద్వేషంతోనే ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడా, ఈ కుటుంబాన్ని టార్గెట్ చేశాడా, లేదా వ్యక్తిగతంగా ఆమె మీద తన కోరికతో లోబర్చుకోవడానికి ఈ ప్రయత్నం చేశాడా? సో వ్యక్తిగతంగా అతను ఆలోచనలు తప్పుదారి పెట్టాయా, లేదా మతపరంగా ఏమైనా కుట్రకోణం ఉందా? ఈ రెండింటిని పోలీసులు ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. అసలు ఇదంతా తేల్చాలి అంటే ఈ షేక్ షాదిక్ ఖాన్కి అండ్ ఈ కుటుంబానికి ఎక్కడ పరిచయం వచ్చింది? సాధారణంగా అతను ఒక రైఫిల్ షూటింగ్ కోచ్ కాబట్టి వీరి కుమారుడు కార్తికేయ రెడ్డి 10 ఏళ్ల వయసున్న బాబుకి షూటింగ్లో కోచింగ్ ఇప్పించాలనుకున్నారు కాబట్టి ఇతన్ని ఆయన దగ్గర జాయిన్ చేశారు. అలా జాయిన్ చేసే క్రమంలో ఈ తల్లి కానీ తండ్రి కానీ అతని దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. అలా తీసుకెళ్లే క్రమంలో ఈ తల్లిదండ్రులతో అతనికి పరిచయం అయింది షాదిక్ ఖాన్కి. సో వీళ్ళ బలహీనతలు, వీళ్ళ మైనస్లు అతను తెలుసుకొని ఈ కుటుంబాన్ని ఇలా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. అందుకని ఫస్ట్ ఎవరు అడ్డం, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలంటే ఎవరు అడ్డం? జగదేశ్వర్ రెడ్డి అడ్డం. కాబట్టి నూకరాజు అల్లుడైన జగదేశ్వర్ రెడ్డిని ప్రణాళిక ప్రకారం అలా చంపేశాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది పోలీసులు అసలు షాదిక్ సౌజన్య మధ్య సంబంధం ఎలా ఏర్పడింది, మొదటి నుంచే మతం మార్చే ఉద్దేశం ఉందా, మత మార్పిడికి సంబంధించి మెసేజ్లు, కాల్స్ లేదా ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఇతను షాదిక్ వెనక ఇంకా ఎవరైనా పెద్దలు ప్రోద్బలం ఉందా, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఎంతవరకు జరిగాయి, సౌజన్య భర్త మరణానికి షాదిక్కు ఆరోపణలు వస్తున్నాయి కదా, దీనిలో ఎంతవరకు నిజం, ఇతర మహిళల విషయంలో కూడా షాదిక్ మీద ఇటువంటి ఫిర్యాదులు ఏమైనా అందాయా, మతపరమైన ఉద్దేశం వ్యక్తిగత నేరానికి కారణమా లేక తరువాత వచ్చిన ఆరోపణ మాత్రమేనా? ఇలా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆషామాషి కేసు అయితే కాదు. ఒక కుటుంబం, ఒక హిందూ కుటుంబం మొత్తం బలైంది. సో ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అండ్ అతను గతంలో ఒక స్కూల్లో ఈ కోచ్గా పనిచేసినప్పుడు స్కూల్లో కూడా కొంతమంది మహిళలను, తల్లిదండ్రులకు సంబంధించిన మహిళలను ఎవరినో వేధించడనే కారణంతో అతను ఉద్యోగం నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత అతను సొంతంగా ఒక అకాడమీని పెట్టుకొని ఇదంతా నడిపించాడు అనమాట. సో ఇందులో ఇప్పటికే కొన్ని మీడియా కథనాలు లవ్ జిహాద్ అనే పదనాన్ని వాడుతున్నాయి. అయితే ఇవి ఆరోపణలు మాత్రమే, పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు రాలేదు. అలా రావాల్సిన బాధ్యత, నిర్ధారించాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంది. సో ఇతని నెట్వర్క్ మొత్తం ఇప్పుడు ఛేదించాలి. ఇతని కాల్స్, ఇతని వాట్సాప్ కాల్స్, ఇతను ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ఇతని పైన ఎవరైనా నెట్వర్క్ ఉన్నారా, ఇదంతా కూడా పోలీసులు తేల్చాలన్నమాట. సో ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళను మతం మార్చమని ఒత్తిడి చేసే ఆరోపణ ఉంది. అండ్ మతపరమైన కారణంగానే ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడని అయితే నిరూపితం కాలేదు. అది పోలీసులు తేల్చాలి. ఇది పద్ధతి ప్రకారం కుట్ర అని పోలీసులు, కోర్టు నిర్ధారించాలా లేదా అంటే నిర్ధారించాల్సి ఉంది. సో ఇలా ఇవన్నీ చూడాలి. చాలా కీలకమైన అంశాలు. అతను చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అంట. ఎందుకంటే 5 రోజుల పాటు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 4 వేరు ప్రాంతాలకు వెళ్ళాడు. అండ్ ఫోన్ కూడా కంప్లీట్గా ఆఫ్ చేసి ఒక చోట పెట్టేశాడు. అండ్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా చేయలేదు. ఎక్కడ పోలీసులకు ఆనవాళ్ళు చిక్కకుండా ఉన్నాడు. కానీ చివరికి మీరట్లో పోలీసులు పట్టుకున్నారనమాట. పట్టుకొని నిన్న సాయంత్రం అతను తీసుకొచ్చారు. సో ఇప్పుడు అసలు కథ మొదలవబోతోంది.